ఎవరైతే ఇప్పుడు యూకేకి వస్తున్నారో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. ఇమిగ్రేషన్స్ దగ్గర అయితే క్వెషన్స్ బీభత్సంగా అడుగుతున్నారంట. సో, రీసెంట్‌గా మా ఫ్రెండ్ అయితే ఒకళ్ళొచ్చారు. వారైతే నాకు కొన్ని వారి ఎక్స్‌పీరియన్స్ నాతో షేర్ చేసుకున్నారు. సో, నేను మీకు చూపిస్తాను. ఒకసారి ఫస్ట్ వారు ఏమని పెట్టారంటే, "రే మామ నిజంగా చాలా కష్టంగా ఉందిరా ఇమిగ్రేషన్స్ క్వెషన్స్ అంత ఈజీ కాదు. దీని మీద ఒక వీడియో చెయ్యి." ఫస్ట్ వాళ్ళు వాళ్ళ అడగటమే ఫస్ట్ పాస్‌వర్డ్ అడిగారు. తర్వాత క్వెషన్స్ స్టార్ట్ చేశానంట. లిటరల్లీ నా మైండ్ దెంగేసిందిరా అని చెప్పన్నారు. సో, ఫస్ట్ క్వెషన్ చూద్దాం. వన్ సెకండ్ బ్రో. సో, ఫస్ట్ క్వెషన్ చూద్దాం. నేను మీకు చూపిస్తాను. యాహ్! కెన్ యూ ఎక్స్‌ప్లెయిన్ యువర్ స్టడీ జర్నీ ఫ్రమ్ స్కూల్ అంటిల్ నౌ? అంటే నీ స్కూల్ నుంచి ఇప్పుడు వరకు నీ స్టడీ జర్నీ ఎక్స్‌ప్లెయిన్ చేయమన్నారు. ఓకే. సరే ఓకే. అదొకటి. సెకండ్ క్వెషన్ వచ్చేసి వాట్ విల్ యూ డూ ఇఫ్ యూ ఫెయిల్ యువర్ కోర్స్ అని అడిగారు. నువ్వు ఒకవేళ నీ కోర్స్ ఫెయిల్ అయితే నువ్వేం చేస్తావు అని అడిగారంట. మరి వారన్నీ ఎలా చెప్పారో ఆ తెంగనాయాలు నాకైతే అర్థం కాలేదు. వారు పెద్ద హాఫ్ మైండ్ నా కొరకు. మరి చూడాలి ఇక మరి. వాట్ ఆర్ ద రూల్స్ ఆఫ్ స్టూడెంట్ వీసా అని అడిగారు. సో, స్టూడెంట్ వీసాకి రూల్స్ ఏమి అని అడిగారంట. ఓకే. ఏదో చెప్పుకుంటారు 20 అవర్స్ వర్క్ చేయాలి. అది ఇది ఏదో చెప్పుకుంటారు. ఓకే దెన్ ఫైన్. వేరు ఎగ్జాక్ట్లీ విల్ యూ లివ్ ఇన్ ది యూకే? నువ్వు ఎక్కడ ఉంటున్నావు యూకేలో ఎగ్జాక్ట్గా? పోస్ట్ కోడ్ మాత్రం కంపల్సరీ ఇంపార్టెంట్. ఇక్కడ నువ్వు ఎక్కడ ఉంటున్నావు అన్నది ఆ పోస్ట్ కోడ్ని బట్టి వాళ్ళు చూసుకుంటారు. మెయిన్లీ అడ్రస్ ఒకటి, పోస్ట్ కోడ్ ఒకటి కంపల్సరీ చెప్పండి ఎక్కడైనా సరే. అదొకటి మాత్రం తెలుసుకోండి. ఇంకోటి యూనివర్సిటీ పోస్ట్ కోడ్ గారు అడిగారంట. దీంట్లో మెన్షన్ చేయలేదు. సో, యూనివర్సిటీ అడ్రస్, పోస్ట్ కోడ్ కంపల్సరీ తెలుసుకోండి అని చెప్పి అన్నారు. అదొకటి. అండ్ కెన్ యూ ఎక్స్‌ప్లెయిన్ యువర్ కోర్స్ మాడ్యూల్స్? ఇది చాలామందికి చెప్పాను. నేను నిన్నగా చెప్పాను. సో, కంపల్సరీ మీరు ఏ కోర్స్ అయినా సరే కంపల్సరీ మాడ్యూల్స్ కొన్ని ఉంటాయి. 7 9 ఉంటాయి. కంపల్సరీ ఆ 9 ఒక రాసుకొని బట్టి పట్టండి. లేకపోతే ఆ కోర్సు ఒక 9 ఉంటే ఆ 9 అసలు ఏంటి? అసలు ఎలా ఉంటాయి? ఈ కోర్స్ ఏంటి? అసలు దానికి రిలేటెడా కాదా? నా ప్రీవియస్‌కి ఆ కోర్స్ మాడ్యూల్స్ మాత్రం చాలా జాగ్రత్తగా అడుగుతున్నారు. ప్రతి క్వెషన్ అడుగుతున్నారు. ఎందుకంటే నేను ఇద్దరు ముగ్గురిని అడిగాను. వాళ్ళందరిని అడిగారు. క్రెడిబిలిటీ ఇంటర్వ్యూలో అడిగారు. వీసా ఇంటర్వ్యూలో అడిగారు. ఇప్పుడు ఇమిగ్రేషన్ దగ్గర గారు ఇదే అడుగుతున్నారు. చూసారా? జాగ్రత్తగా గమనించండి. కోర్స్ మాడ్యూల్స్ అనేది చాలా ఇప్పుడు ఇంపార్టెంట్ క్వెషనే అయిపోయింది మనకి ఇది అట్లాగా. సార్ ఇంకోటి సిక్స్త్ క్వెషన్ వచ్చి వాట్ ఆర్ యూ ప్లాన్ ఆఫ్టర్ కంప్లీటింగ్ మాస్టర్ డిగ్రీ? సో, ఆబ్వియస్గా ఇది మనకి ఇక్కడ గారు అడిగారు. ఎక్కడంటే మన క్రెడిబిలిటీ ఇంటర్వ్యూలో గారు ఇలాంటివి అడుగుతున్నారు. సో, మాస్టర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నువ్వేం చేద్దామని అడుగుతున్నారు. అదొకటి. సెవెంత్ క్వెషన్ వచ్చేసి వై షుడ్ యూ ఇన్వెస్ట్ సో మచ్ మనీ ఇన్ దిస్ ఎడ్యుకేషన్ అని అడుగుతున్నారంట. నువ్వు ఎందుకు ఖర్చు పెట్టినావు దీని మీద అని అడిగారంట. సో, వారు ఏం చెప్పింది నాకు అర్థం కాల. సో, ఓకే. క్వశ్చన్స్ వరకే చెప్తున్నా, ఆన్సర్స్ కాదు. మీరు ఆన్సర్ దీన్ని బట్టి మీరు చూసుకోండి. ఆర్ యూ అలౌడ్ టు వర్క్ ఇన్ ది యూకే అని ఉంది. నువ్వు వర్క్ చేయవచ్చా లేదా అని. హౌ మెనీ అవర్స్ అని ఉంది. ఇది క్వశ్చన్ వచ్చింది చూసారా? వాట్ ఆర్ ద రూల్స్ అని మళ్ళీ పెట్టారు. 2 క్వశ్చన్లు. వారు మతమరుపు అని చెప్పాను కదా, ఇక్కడే తెలుస్తుంది వారు మతమరుపు ఎంత ఉందో అనేది. వారు సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ పెట్టారు వాట్ ఆర్ ద రూల్స్ ఆఫ్ స్టూడెంట్ వీసా అని. మళ్ళీ 9th క్వశ్చన్ గారు అదే పెట్టారు. అది అలాంటి వారు యూకేలో వచ్చారు మళ్ళీ నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? రూల్స్ తెలుసుకోండి. అండ్ ఇంకోటి ఇది చాలా ఇంపార్టెంట్. వాట్ విల్ యూ డూ ఇఫ్ యూ వీసా ఎక్స్పైర్? సో, వీసా ఎక్స్పైర్ అయిన తర్వాత నువ్వేం చేస్తావు? సో, మెయిన్ క్వశ్చన్స్ అంటే ఇలాంటివే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు చాలామంది ఇమిగ్రేషన్స్కి వచ్చి అంటే స్టూడెంట్ వీసాకి వచ్చి చాలామంది ఇక్కడే ఉండిపోతున్నారు. సో, అందుకని వాళ్ళు ఇలాంటి క్వశ్చన్స్ అడిగారని నేను అనుకుంటున్నాను. సో, మా అన్నగారు ఏం చెప్పారో సరే ఒకసారి నేను తర్వాత కాల్ మాట్లాడతాను. సో, రే సుబ్బు ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయిరా, నేను మర్చిపోయానురా, మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పురా, ఇవి అట్లీస్ట్ ప్రిపేర్ అవుతారు నెక్స్ట్ వచ్చేవారు. ఓకేనా అని చెప్పన్నారు. ఓకే ఫైన్. ఇంతవరకు ఓకే. మనం ఇంకా చెప్దాం. ఏంటంటే ఇప్పుడు నిజం మాట్లాడుకోవాలంటే యూకేకి 3 ఇంటర్వ్యూలు జరుగుతున్నట్టే. ఒకటి మంది క్రెడిబిలిటీ ఇంటర్వ్యూ ఒకటి జరుగుతుంది. అండ్ యూకేవే ఎంబసీ దగ్గర ఒకటి జరుగుతుంది. అండ్ ఇంకోటి ఇమిగ్రేషన్ దగ్గర. సో, మనకి ఇప్పుడు యూకేకి రావాలనుకుంటే మీరు ముందుగానే ప్రిపేర్ అయి ఉండండి. అంటే అందరికీ జరుగుతాయి అని కాదు. నేను బై లక్ ఉంటే అసలు ఏమీ జరగకుండా రావచ్చు. జస్ట్ క్రెడిబిలిటీ ఇంటర్వ్యూ ఒకటి ఇచ్చేసిన తర్వాత వీసా వేసుకొని ఇక్కడ
ఇమిగ్రేషన్ దగ్గర ఏ యూనివర్సిటీ, పోస్ట్ కోడ్ ఎక్కడికి వెళ్తున్నావు, నీ ఫండ్స్ ఎవరు చూపించారు, ఇలాంటి చిన్న చిన్న క్వశ్చన్స్ అడుగుతారు. అవి అయిపోతాయి. బట్ కానీ లిటరలీ చెప్తున్నాను, ఒక అంటే లక్ లేదని నేను చెప్పను ఎవరికి, ఉన్నిద్ది. బట్ కానీ ఎక్కడో ఒకళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళు. సో వాళ్ళంటి వాళ్ళు దరిద్రం పట్టుకొని తిరిగిద్ది కాబట్టి. సో ఈ 3 ఇంటర్వ్యూలు ఏమేంటిది మళ్ళీ చెప్తున్నాను. యూకేకి కంపల్సరీ ఇప్పుడు 3 ఇంటర్వ్యూలు జరుగుతున్నట్టే అఫీషియల్గా మనకి. ఏది యూకే యూనివర్సిటీ వాళ్ళు క్రెడిబిలిటీ ఇంటర్వ్యూ ఒకటి, యూకే విఏ వాళ్ళు ఎంబసీ వాళ్ళు ఒకటి ఇంటర్వ్యూ చేస్తారు. అండ్ ఇంకోటి వచ్చేసి ఇక్కడ యూకేలో ఇమిగ్రేషన్ వాళ్ళు కూడా చేస్తున్నారు. సో చూశారు కదా ఎలా ఉన్నాయి ఇప్పుడు. సో యూకే రావాలి అని అనుకుంటున్న వాళ్ళు కంపల్సరీగా ఈ 3 ఏంటి సరేనా, ఈ 3 ఇంటర్వ్యూలు ఉన్నాయని నీ మైండ్లో ఫిక్స్ అయ్యి ఉండండి. ఈ పెద్ద మళ్ళీ కష్టమైన క్వశ్చన్సే కాదు, క్రెడిబిలిటీలో అయ్యే క్వశ్చన్స్ ఉంటాయి, మళ్ళీ యూకేవిఏలో అయ్యే క్వశ్చన్స్ ఉంటాయి, ఇమిగ్రేషన్ దగ్గర సేమ్ అయ్యే క్వశ్చన్స్ ఉంటాయి. సో ఏం భయపడక్కర్లేదు. సో ఈజీగానే ఉంటాయి. వాళ్ళు నిన్ను పెద్ద ఏదో చేసి ఐఏఎస్ ఐపీఎస్ క్వశ్చన్స్ అంతా అయితే కాదు. మీరు జస్ట్ ప్యానిక్ అవ్వద్దు. ఫస్ట్ వాడు ఏ క్వశ్చన్ అడిగినా కానీ నవ్వుతూ సమాధానం చెప్పండి. నీకు తెలిస్తే తెలుసు అని చెప్పు, లేకపోతే లేదని చెప్పు. ఓకేనా? వాళ్ళు ఏమనరు, నిన్నేం కొట్టరు తిట్టరు. అంత దూరం వచ్చినాక నిన్ను పంపిస్తాను కదా, ఆల్మోస్ట్ చాలా రేర్ కేసెస్ అలా చేస్తారు. లేకపోతే 99% నాకు తెలిసినంత వరకు ఎదవలు వచ్చినా కానీ, సారీ ఎవరన్నా అని అనుకోకండి, మా ఫ్రెండ్స్ని అనుకుంటున్నాను నేను, అలాంటి వాళ్ళనే యూకేలో తీసుకొచ్చి పెడుతున్నానంటే మీరు కొంచెం బెటర్ ఉంటారని నేను అనుకుంటున్నాను. మా ఫ్రెండ్స్ మా సర్కిల్తో పోల్చుకుంటే, అంటే మా సర్కిల్ అంత పెద్ద ఎదవలేం కాదు, మంచి వాళ్ళు వారు ఉన్నారు, ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, అలాంటి నా గురించి చెప్తున్నాను. సో అలాంటి వాళ్ళ గురించి నేను చెప్తున్నాను. అసలు ఏమీ తెలియకుండా అయితే యూకే రావద్దు, మంచి ప్లాన్ వేసుకునే రండి. ఎందుకంటే చాలా కష్టంగా ఉంది ఫ్రెండ్స్, చెప్తున్నా కదా. ఇమిగ్రేషన్స్ దగ్గర క్వశ్చన్స్ కానీ, లేకపోతే ఇంటర్వ్యూ దగ్గర క్వశ్చన్స్ కానీ, క్రెడిబిలిటీ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కానీ కొంచెం కష్టంగానే ఉంది. నాట్ ఈజీ అని చెప్తాను. ఎందుకంటే ఇదివరకు 22-23లో అయితే జస్ట్ నేను ఏదో బుక్ చూసేసి క్రెడిబిలిటీ ఇంటర్వ్యూ టక్ చెప్పేసి అయిపోయింది, పాస్ అయింది, యూకే వచ్చాను, మొత్తం సెట్ అండ్ డన్ అయిపోయింది. ఇప్పుడు వస్తున్న వాళ్ళకి కొంచెం, ఎందుకంటే మెయిన్ చెప్పాను కదా, ఇమిగ్రేషన్ అంటే స్టూడెంట్ వీసాకి వచ్చి ఇక్కడ ఉండిపోయే వాళ్ళు ఎక్కువైపోయారు. అసైలంకి దాదాపు 2000 చెప్పాను ఈ వీడియోలో కదా, ఆల్రెడీ నేను చేశాను. 2026లోనో 2025లోనో దాదాపు 4 lakhs అసైలం వాళ్ళు అప్లై చేసుకుంటే దాంట్లో 85% స్టూడెంట్సే ఉన్నారంట. సో చూడండి స్టూడెంట్స్ ఎంతమంది వచ్చి స్టూడెంట్ వీసాకి వచ్చి ఇలా అసైలంగా మారుతున్నారు. ఇది ఉన్నది బొడ్డ కంట్రీ. ఈ నా చిన్న రూమ్లో ఒక 10 మంది అయితే ఓకే, దాన్ని 100 మంది చేసేస్తే అసలు నించుంటానికి కానీ కూర్చుంటానికి కానీ ఉండదు. సో అందుకని వాళ్ళు గారు ఎంత స్ట్రిక్ట్ చేస్తున్నారు. ఇంత చిన్న దేశంలో అంతమంది వచ్చి జనాలు ఉండటానికి అయితే చాలా కష్టం అయిపోతుంది. అందుకే జాబులు తగ్గుతున్నాయి, ఇవన్నీ అందుకే జరుగుతుంది. సో జాగ్రత్త, వచ్చే వాళ్ళకి ఇవన్నీ చూసుకొని మైండ్లో పెట్టుకోండి. ఒకవేళ రావాలా వద్దా, ఒకవేళ నీకు ఇండియాలో జాబ్ ఉంటే మాత్రం వదలొద్దు. ఒక 4 years 5 years ఎక్స్పీరియన్స్ తెచ్చుకున్న తర్వాత రండి. నేను అదైతే మంచిదని చెప్తాను. ఇండియాలో గ్రోత్ లేదు, ఏం లేదు, ఏదన్నా లేకపోయింది, బట్ జాబ్ అయితే ఉంది కదా. సో దాన్ని చేసుకోండి. మీకు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చేదాకా, నీకు నాలెడ్జ్ గెయిన్ అయ్యేదాకా, మంచి స్కిల్స్ సెట్ చేసుకునేదాకా, దెన్ కమ్ టు అబ్రాడ్. ఏ కంట్రీ అయినా సరే మీరు మూవ్ అవ్వచ్చు. అప్పుడు నీకు ఒక ఐడియా వచ్చింది, నేను పలానా జాబ్ చేశాను, నాకు పలానా స్కిల్స్ వచ్చి నేను జాబ్ కొట్టగలుగుతాను అని చెప్పేసి. సో జాగ్రత్త, ఎవరైనా వచ్చే వాళ్ళు అయితే. నేనైతే ఇంతే చెప్తున్నాను ఈ వీడియోలో అయితే.